మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీలు టీలు తాగారు, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. ఇక మొన్న తోటలో పని ఎక్కువ ఉంది. ఇక నిన్న శనివారం పని ఏం లేదు, ఇంటి దగ్గరే ఉందాము అనుకున్నాను. ఈలోపే ప్రయాణం ఒకటి వచ్చేసిందండి. 2 రోజులకో 3 రోజులకో ఈ మధ్యన ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణం అంటే ఎక్కడికో కాదు, అమ్మ వాళ్ళ ఇంటికే. మీకు తెలుసు కదా, మొన్న అక్కకి బాగా బ్లడ్ తక్కువ ఉంది. ఖమ్మం వేణు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాము. బ్లడ్ బాగా తక్కువగా ఉంది, 4 పాయింట్లే ఉంది. డాక్టర్ బ్లడ్ ఎక్కించాలని గట్టిగానే చెప్పారు, కానీ బ్లడ్ ఎక్కించిన తర్వాత వేరే ఇబ్బందులు వస్తాయి. అంటే ఎలర్జీ రావటం, శరీరం వాపు రావడం, తలనొప్పి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయని మాకు భయం వేసి ఇక ఏదో ఒకటి తింటూ ఉంటే మంచి ఫుడ్ పెడితే బ్లడ్ వస్తుందని బ్లడ్ ఎక్కించకుండా ఇంటికి తీసుకొచ్చాం కదా వేణు వాళ్ళ ఇంటి దగ్గరికి. తెల్లారి అమ్మ, నేను, నాన్న ఇంటికి వచ్చేసాము ఇక్కడికి. ఇప్పుడు ఏంటంటే అమ్మ మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వేణుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు, డిగ్రీ తర్వాత మళ్ళీ వేణు చదువుకుంటుంది. తిరువూరు కాలేజీలో జాయిన్ అయింది. ఓన్లీ ఎగ్జామ్ వరకు ఇక్కడికి వచ్చి రాయటం. అంటే పోయినసారి ఫస్ట్ సెమ్ మన ఇంటి దగ్గర నుంచే రాసింది కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. అది బిఏనా ఎంబీఏనో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఇక చదువుకుంటుంది కదా. ఇప్పుడు సెమ్ మళ్ళీ సెకండ్ సెమ్ స్టార్ట్ అయింది. తను ఎగ్జామ్కి వెళ్తే మళ్ళీ అక్కని చూసుకోవటం ఎలా. ఎగ్జామ్ ఏమో నిన్న శనివారం నాడు స్టార్ట్ అయింది. అయితే నిన్న ఒక్క ఎగ్జామ్కి అయితే వాళ్ళ బంధువుల్లో ఒకళ్ళని అక్క దగ్గర ఉంచేసి వేణు ఎగ్జామ్కి వచ్చింది ఇక్కడికి తిరువూరు. ఇక మరి రోజు ఎవరినో ఉండమంటే ఎలా, అది కరెక్ట్ కాదు కదా. అందుకని వేణు వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళేటప్పుడు అమ్మను కూడా తీసుకెళ్తానంది. ఇక అక్కకి ఏదన్నా చేసి పంపిద్దామంటే ఏమంటే పప్పు చెక్కను నువ్వులతో కలిపి చేసిన పల్లి పట్టి, అండి పప్పు చెక్క అంటే పల్లి పట్టి, మేము పప్పు చెక్క అంటాము. అది చేస్తే కొంచెం బలం కదా, అందుకని అమ్మ చేద్దామంది. చెయ్యాలంటే అమ్మ ఏమందంటే, నువ్వు కూడా రారా చిన్నోడా, కొంచెం నాకు తేలిక అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ పల్లీలు అయితే తిరుగుతున్నాయి కానీ తెల్ల నువ్వులు దొరకట్లేదు, కొంచెం వచ్చేటప్పుడు నువ్వులు కూడా తీసుకొని రండి అంటే నువ్వులు చాకుతో అమ్మ నన్ను రమ్మంది. నేను వెళ్తే కొంచెం సహాయంగా ఉంటానని రమ్మంది. ఇక్కడ నుంచి తెల్ల నువ్వులు తీసుకొని వెళ్ళాము. మేము వెళ్ళేసరికి నాన్న అప్పుడే పొలం నుంచి వచ్చిండండి. వరి పొలంలో కలుపు తీస్తుండు ఉదయం సాయంత్రం. అరే చిన్నోడ వచ్చినవుగా, కొద్దిగా కాఫీ కలపరా నీ చేత్తో అనండు. అంటే అమ్మ వాళ్ళు ఎక్కువ టీ తాగుతారు, కాఫీ కలపమంటే ఇక మా వారికి, అమ్మకి, నాన్నకి కాఫీ కల్పించాను. వాళ్ళు తాగారు. ఇంకా పల్లి పట్టి అని చెప్పాను కదా, పల్లి పట్టి అని ఇప్పుడు ఏదో వీడియో కోసం చెబుతున్నా. నిజం చెప్పాలంటే మేము పప్పు చెక్కే అంటాము. ఇక పప్పు చెక్క చేయటం కోసం రెడీ చేస్తున్నాను. అమ్మ పల్లీలు తెచ్చింది. నేను అన్నాను కదా పల్లీలు కూడా ఇక్కడ నుంచి తెస్తామా అంటే, వద్దులే అమ్మ, మాకు తెల్ల నువ్వులు ఒక్కటే దొరకవు, పల్లీలు బెల్లం అంతా ఇక్కడ దొరుకుతుందిలే, నువ్వులు ఒక్కటే ఇక అవే తెచ్చాను. అమ్మ తెచ్చిన పల్లీలు ప్యాకెట్లలో ఉన్నాయి. ఆ ప్యాకెట్లో అన్నీ కూడా ప్యాకెట్లు చింపేసి గిన్నెలో పోసేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా పల్లీలు వేసుకుంటూ వేయించుతున్నాను. పల్లీలు వేగటం ఆలస్యం అవుతుంది కదా అని పెద్ద మంట పెట్టేసి వేయించామనుకోండి, పైన పొట్టు నల్లగా అయిపోతుంది, కానీ లోపల పల్లీలు మాత్రం వేగవు. అదే సన్నటి సెగ మీద వేయించుకుంటూ ఉన్నామనుకోండి, పల్లీలు లోపల కూడా మంచిగా వేగుతాయి. నాన్న ఇందాక సైకిల్ వేసుకొని వెళ్ళిండు కదా, డబ్బులు తీసుకురావడానికి వెళ్ళిండండి. ఈ డబ్బులు నాన్నకి ఫంక్షన్ డబ్బులు. ఈ మధ్యన చాలా నెలలు అవుతుందంట, చాలా నెలలు అంటే అటు ఇటుగా ఒక 4 నెలల్లో ఏమో అవుతుందంట పెన్షన్ డబ్బులు తీక. ఇప్పుడు వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి కదా, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ నాటేసిండు, మందేసిండు, కలుపు తీసిండు. ఇప్పుడు కలుపు తీసిన తర్వాత మళ్ళీ మందు చల్లుతారు. ఆ మందుల కోసమని ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చిండు కదా, నా కోసం అనుకునేరు కాదు. నేను ఏదో అట్లా నాన్న చేతి నుంచి నా చేతికి తీసుకున్నా, నా చేతి నుంచి నేను అమ్మ చేతికి అట్లా అసలు తీసుకొని లేండండోయ్. ఎందుకంటే ఎప్పుడైనా అక్క వాళ్ళిద్దరూ మేము ముగ్గురు వెళ్తే అమ్మ ఎప్పుడైనా చీర పెడితే చీర, జాకెట్ పెడితే జాకెట్, డబ్బులు ఇస్తే డబ్బులు, ముగ్గురికే సమానంగా ఇస్తుంది. కాబట్టి ఏదో అది సరదా కోసమే అట్లా తీసుకున్నా, అట్లా ఇచ్చేసాను అనమాట. ఇక ఈ టైంలోనే పల్లీలు వేగిపోయినాయి, మంచిగా వేగినాయి. వాటిని అన్నిటిని కూడా చాట్లో పోసేసి నువ్వులు కూడా సన్నటి సెగ మీద కొంచెం రంగు మారే వరకు వేయించి స్టవ్ బంద్ చేశాను. ఇక పల్లీలు చాట్లో పోసాను కదా, ఆ పల్లీలని పొట్టుపోవటం కోసం ఇలా పల్లీల పైన రుద్దుతున్నా. సోల అంటే మీకు తెలిసే ఉంటుంది అది అనుకుంటాను. సోల, గిద్దె, మానిక, బిందె ఇలా అని చెప్తారు కదా. అంటే బిందె అంటే పెద్దది, బిందె తర్వాత మానిక తర్వాత మానిక అంటే 2 కేజీలు పట్టుద్ది. ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్నది సోల అంటే 1/2 కేజీ పడుతుంది అనమాట. ఇక పొట్టు పోవటం కోసం పల్లీల మీద సోలతో అలా రుద్దుతూ ఉంటే పొట్టు పోతుంది, పల్లీలు కూడా 2 చెక్కలు అవుతుంది. అంటే ఈ పప్పు చెక్కకి పల్లి విత్తనం లాగే వండుకోకుండా 2 చెక్కలు అయిందనుకోండి,
తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇక నేను అలా చేసిన పల్లీల్ని అమ్మ ఏమో తీసుకెళ్ళి పొట్టు చెరక్కొచ్చింది. ఆ తర్వాత చాట మీద మళ్ళీ తడి టవల్ వేసి ఆ టవల్ పైన బెల్లం కుందులు వేసి చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా రోకల బండతో ఇలా దంచుతున్నా. అంటే ఆ కుందులు మనం గిన్నెలో వేసామనుకోండి తొందరగా కరగదు కదా, అందుకని ఇలా ముక్కలు చేస్తున్నా. అందరికీ తెలుసు అది తడి టవల్ ఎందుకు వేసానంటే పొడి టవల్ అయితే బెల్లం దానికి టవల్కి అతుక్కుపోద్ది. ఇది ఇలా తడి టవల్ అనుకోండి అతుక్కోకుండా చక్కగా మొత్తం మనకి గిన్నెలో పడిపోద్ది అనమాట. ఇలా నలగొట్టిన బెల్లంలో ఒక పావు లీటర్ కొంచెం తక్కువే, పావు లీటర్ కొంచెం తక్కువ నీళ్ళు పోసాను. నీళ్ళు పోసేసి స్టవ్ మీద ఈ గిన్నెని తీసుకెళ్ళి పెట్టేశానండి. అండ్ స్టవ్ వెలిగించి ఇప్పుడు పాకం తయారు కావాలన్నమాట. అంతా బాగానే ఉంది. పాకం రెడీ అయ్యే టయానికి వదిన పిలిచామండి. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వదిన, అమ్మను వదిన బాగా క్లోజ్గా ఉంటారు. చెప్తుంటారు కదా, వీళ్ళిద్దరు సాయంత్రం 5:30 ఆ టైంకి పని పూర్తి చేసుకొని ఇద్దరు కనీసం ఒక పావు గంట అర్ధగంట కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక అమ్మ లేనప్పుడేమో నాన్నకి టీ ఇవ్వటం, టిఫిన్ పెట్టడం, కూర చేసి ఇవ్వటం లాగా వదిన చేస్తారు. వదిన లేనప్పుడు అమ్మ అన్నయ్యకి టీ పంపించడం ఇట్లా చూస్తుంటారనమాట. అంటే వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు. ఇక నేను ఇప్పుడు వదిన్ని ఎందుకు పిలిచామంటే, నేను పప్పు చెక్క చేశాను. ఒక్కోసారి చేస్తేనేమో మంచిగా వస్తుంది, ఒక్కోసారి ఏమో మంచిగా రాదు. అదే వదిన అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే వదిన రమ్మన్నాం. పాకం కొంచెం కడ్డీపాకం, అంటే మరీ కడ్డీపాకం కాదు, కొంచెం ఉండపాకం, కడ్డీపాకం కాదు, ఉండపాకం వచ్చేలాగా పాకం రాని ముందు వేయించిన పల్లీలు నువ్వులు వేసేసి ఇక ఫాస్ట్గా తిప్పేసి ఒక గిన్నెకి నెయ్యి రాసి ఈ పప్పు చెక్క మిశ్రమం అంతా కూడా ఇందులో పోయాలి. అప్పటిదాకా నేను వీడియో తీశాను. పప్పు చెక్క ఈ గిన్నెలో పోసే టైంకి వదిన గిన్నె పట్టుకుందు రారా అని పిలిచింది. నేనేమో వీడియో ఫోన్ ట్రైపాడ్కి పెట్టేసి వీడియో ఆన్లో ఉందనుకున్నా, కానీ దాన్ని ఆఫ్ చేసి నేను వదినకి వెళ్ళా. ఇక్కడ కరెక్ట్గా అది ఈ ప్లేట్లో పోసే టైంకి వీడియో ఆగిపోయిందండి. మీకు చూడకుండా అయింది. ఎప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతానే ఉంటుంది. వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. కరెక్ట్గా అట్లా పోసిందే రాలేదు. పోసిన తర్వాత ఇలా వదిన మళ్ళీ ఈ పప్పు చెక్కని ఒక గిన్నెకి అడుగున నెయ్యి రాసి ఇట్లా గట్టిగా కొట్టినట్టుగా చేస్తుంది. అలా చేస్తే చక్కగా మొత్తం బెల్లం పాకం అంతా పల్లీలకి బట్టి పల్లి చెక్క బిగ్జుపోద్ది అని అంటుంది. చెయ్యి కూడా ఇట్లా పెట్టినప్పుడు చేతికి పాకం అంటకుండా ఉంటే పప్పు చెక్క మంచిగా వచ్చినట్లు అని చెప్తుంది. పల్లీలు ఎంత తీసుకున్నాం, బెల్లం ఎంత తీసుకున్నాం అని చెప్పలేదు కదూ. కేజీ పల్లీలకి కేజీ బెల్లం, పావు కేజీ నువ్వులు తీసుకున్నాం. కప్పు కొలతల్లో అయితే కప్పు పల్లీలకి కప్పు బెల్లం. ఇక ఇలా ఈ పని అయిపోయిన తర్వాత వదిన కూర్చొని అమ్మతో మాట్లాడుతుంది. ఈ టైంలో అమ్మమ్మ తను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి రోజు వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్తుంటారు. ఇక వాళ్ళు అలా మాట్లాడుతుంటే అమ్మ పప్పు తాలింపు చేస్తావా చిన్నోడా అంది. మామిడికాయ పప్పు అండి, ఎప్పుడు పప్పు చేసేది మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇక మీకు కూడా పదే చూపించటం మీకు బోరు కొడుతుంది కదా అని పప్పు పూర్తిగా చూపించలేదు. కానీ మామిడికాయ పప్పు అసలు సూపర్ ఉందండి. పుల్లగా భలే ఉంది. పప్పు తాలింపు చేశాను. ఇక్కడ గులాబీ చెట్టు చూసారా, అసలు అబ్బా ఎన్ని పూలు పూసిందో. అసలు అంటారు కదా పిట్ట కొంచెం కోతగనం అని, అట్లుంది ఈ చెట్టు. ఎంత చిన్నగా ఉంది. ఉప్పలమ్మ గుడి పక్కనే వేసిండు నాన్న. ఆ ఉప్పలమ్మ గుడి పక్కనే ఎన్ని చెట్లు వేస్తాడో అండి. నిమ్మ చెట్టు ఉంది అక్కడే, దానిమ్మ చెట్టు ఉంది, ఇటు పక్కన వాటర్ యాపిల్ ఉంది, ఇక్కడ గులాబీ మొక్క, ఆ గుడి ఎదర 3-4 తులసి మొక్కలు, పూల మొక్కలు ఎన్ని వేస్తాడో. కానీ ఆ గులాబీ చెట్టు చూశారు కదా ఎన్ని పూలు పూసిందో. ఇక కొన్ని కోసుకున్నాను, ఒక 4 పూలు కోసుకున్నాను. ఇక ఆ తర్వాత ఒక గంట అవుతుంది అనుకుంటా, పప్పు చెక్క తీసేస్తున్నానండి. మంచిగా తీసినట్టయితే చక్కగా రౌండ్గా వచ్చేసిద్ది. అట్లకాడతో తీస్తే మంచిగా వచ్చేది. నాకు అట్లకాడ కనిపించక అస్తపు గంటతో తీశాను, అందుకే 2 ముక్కలైంది. సరే తర్వాత అయినా చాలా ముక్కలు చేయాల్సిందే, కానీ అలా రౌండ్గా వచ్చేసినట్టయితే మీకు చూడడానికి కూడా బాగుండేది. కానీ అట్లకాడ ప్రభావం అండి 2 చెక్కలు అయిపోయిందనమాట. ఇక ఇలా వచ్చిన పప్పు చెక్కనన్నింటినీ చిన్న చిన్న ముక్కలకి చేసేసాను, ఇరిసేసాను. మా వారు అంటారు కదా, పోసినప్పుడే చాకుతో కట్ చేసినట్టయితే చక్కగా బిల్లలు వచ్చేది అంటారు. ఇప్పుడు మట్టికి ఏమైంది చెప్పండి, ఎట్లయినా తినేదే కదా, కరెక్ట్గా బిల్లలు రాకపోతే ఏమైంది, మామూలుగా అయినా బిల్లలు వచ్చేసాయి కదా. ఇక వీటిని పప్పకాయలు చేస్తున్నాం అనమాట. ఒక బాక్స్లో ఒకళ్ళకి, ఒక బాక్స్లో ఒకళ్ళకి అన్నట్టు
ఇంకా ఇప్పుడు నా చేతిలో ఉన్న బాక్స్ ఏమో నాన్నకి, ఇదేమో అక్కకి. అంతకుముందు అటు పక్కన పెట్టిన 2 బాక్సులు ఏమో వదిన వాళ్ళకి, ఒక బాక్సులో మాకు. నాకు వద్దనే చెప్పాను, నాకు వద్దు నేను అంతకైతే మళ్ళీ చేసుకుంటా అంటే నానైతే వినకోకుండా ఇదిగో ఈ ఒక్క ముక్క వేసుకో, ఈ 2 ముక్కలు వేసుకో అని బాక్స్లో సర్దిసి పెట్టేసిండు. వచ్చేసామండి, ఎక్కువసేపు అక్కడ ఉండలేదు, బయలుదేరి ఇంటికి వచ్చేసాం. ఇంటికి ఇంటికి వచ్చే దారిలో షాప్ దగ్గర ఆగాం చెప్పుల కోసమని. మా వారిని నేను మొత్తుకుంటున్నా, ఇప్పుడు వేసుకునే చెప్పులు అస్సలు తెగిపోయి ఎక్కడ అరిగిపోయినాయి, తెగిపోవటం కాదు అరిగిపోయి తోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయో అని మార్చండి అంటే అబ్బే ఊరికి వెళ్ళేటప్పుడు అవే, తోటలోకి వెళ్ళేటప్పుడు అవే. ఇంకా మంచి చెప్పులు కాబట్టి 5-6 నెలలు ఆగినాయి. వేరే చెప్పులు అయితే అసలు తోటలోకి వెళ్తే చెప్పులు తొందరగా ఆగవండి. తోటలోకి వెళ్ళాలంటే పారాగన్ చెప్పులు గట్టి ఉండాలి. నేను అట్లా రోజువారీ వేసుకునే ఒక జత పక్కన పెట్టేసి తోటలోకి ఒక జత పెట్టుకోండి అంటే అస్సలు. ఈరోజు గోల్ చేసి మీరు 2 జతలు తీసుకోవాల్సిందే అని తోటలోకి వేసుకెళ్ళటానికి ఒకటి, అలాగే మామూలుగా వేసుకోవటానికి ఒక జత అని ఇక 2 జతలు తీసుకొని ఇంటికి వచ్చామండి. లియో గడికి పాపం ఈరోజు మాస్క్ పెట్టాల్సి వచ్చింది. ఏంటంటే వాడికి వ్యాక్సిన్ వేసి 6 నెలలు దాటి, మరి వ్యాక్సిన్ వేపియాలంటే మన దగ్గర అంటే మంచిగా ఉంటాడు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటాడా చెప్పండి. కానీ ఇలా మాస్క్ పెట్టాం. కానీ మాస్క్ పెట్టడానికి మాకు తాతలు దిగొచ్చారండి. అసలు పెట్టనీయడాయ ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఇద్దరు ఎంతో టైం పట్టింది. కానీ పాప మా మాస్క్ పెట్టాక వాడిని చూస్తుంటే వాడికి ఎంత ఇబ్బందిగా ఉందో అనిపిస్తుంది. అంత కామ్గా ఉన్నాడు, ఏదో బాధగా ఉంటేనే అంత కామ్గా ఉంటాడు కదా, అది వాడికి ఇబ్బందిగా ఉంది. కానీ తప్పదు కదా. సాయంత్రానికి అమ్మా నాన్న మళ్ళీ ఇక్కడికి వచ్చారండి. చెప్పాను కదా వేణు ఎగ్జామ్ రాయటానికి వచ్చింది తిరువూరని. అయితే మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ సాయంత్రం 5 గంటల వరకు. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బంజర్ వచ్చి బంజర్ నుంచి ఖమ్మం వెళ్ళాలన్నమాట. అందుకనే అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారు. వచ్చిన కొద్దిసేపటికి టీ పెడతానన్న నాన్న వద్దండు. ఎన్నిసార్లు తాగుతారు రయ్యాలి, ఎన్నిసార్లు తాగినామో మేము, పొద్దున్నే తాగినాం, మీరు వచ్చినప్పుడు కాఫీ తాగినాం, మళ్ళీ ఇప్పుడు టీ పెడుతున్నాం అని అన్నారు. అయితే నేను తక్కువే తాగుతున్నాలేండి. ఇట్లా మన వాళ్ళు ఎవరన్నా వస్తే తప్పితే ప్రత్యేకంగా సాయంత్రం టీలు కాఫీలు ఏం పెట్టను. ఇక నేనన్నా మీరు వచ్చారు కదా నాన్న, మీతో పాటు నేను కూడా టీ తాగుతా, పెడతానే ఒక 2 కప్పులు అంటే సరేలే నీకోసం అయితే పెట్టండు. ఇక టీ పెట్టినాం, ముగ్గురం తాగినాం. లియో గాడిని కొద్దిసేపు అటు ఇటు తిప్పుతుండు. ఈ టైంలో బాసీ పార్సిల్ ఏదో వచ్చింది, బాసీ పెట్టిన పార్సిల్ ఏదో వచ్చింది. బాసీ వాళ్ళు ఇక్కడ లేరండి. అక్క, బాసీ, సాయి, చిరంజీవి రెడ్డి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. బాబుకి తనకి ఒకసారి చెకప్ చేయించాలని హైదరాబాద్ వెళ్ళారు. అయితే తను ఇక్కడ ఉన్నప్పుడు ఆన్లైన్లో చీర ఆర్డర్ పెట్టింది. ఇంకా అది వచ్చిందని తీసుకోపిన్నమ్మా అని ఫోన్ చేసి చెప్పింది. అలాగే తీసుకున్న తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉందా అని కూడా చూడమంది. తీసి చూశాను. అయితే వీడియో తీయలేదులేండి, అంటే తను ఏదన్నా వీడియో కోసం అని పెట్టుకుందేమో. ఇక ఇప్పుడే నేను తీయటం ఎందుకులే అని వీడియో తీయలేదు. ఎగ్జామ్ అయిపోయి బస్ స్టాండ్కి వచ్చిందండి. అప్పటికి 5:15 అట్లా అవుతుంది. ఇంటికి రమ్మన్నాను కానీ చాలా ఆలస్యం అయిపోయింది కదా, ఇంటి దగ్గర పిల్లలతో అమ్మ ఎట్లుందో అమ్మ రాను, ఈసారి వచ్చినప్పుడు వస్తాలే అంది. ఇక అమ్మాను నాన్న మా వారు బస్ స్టాండ్కి వెళ్ళారు. అక్కడ చిన్న వీడియో తీసి చాలా మంది అక్కకి ఎలా ఉందని అడుగుతున్నారు. అక్కన మళ్ళీ ఈరోజు హాస్పిటల్లో తీసుకెళ్తారు టెస్టుల కోసం. ఇంక టెస్టులు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటని తెలిసింది. అమ్మ వేణు బస్ ఎక్కి వెళ్ళిన తర్వాత నాన్నను మా వారు ఇంటికి వచ్చేసారు. ఇక అమ్మ ఖమ్మం వెళ్ళింది కదా, నాన్న 2 రోజులు ఇక్కడే ఉంటాడు. అంటే పూర్తిగా ఇక్కడ ఉండడు, నైట్ ఇక్కడికి వస్తుంటాడు. భోజనం చేసి మళ్ళీ పొద్దున్నే టిఫిన్ చేసి అన్నం క్యారేజీ కడితే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే పొలంలో కలుపు తీస్తుండే కదా, అందుకని పొద్దున్నే వెళ్ళాలి. ఇక నాన్న ఇంటికి బస్ స్టాండ్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం తిని పడుకుండు. నేనేమో టిఫిన్ కోసమని పిండి పడుతున్నా. అమ్మ నాన్న రాకముందే పప్పుగా బియ్యం కడిగి అక్కడ పెట్టా. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవహారం చేసుకుంటూ కూర్చున్నా. కొంచెం ఆలస్యం అయింది. ఇంక పప్పు బియ్యం పట్టేసి స్నానం చేసి అన్నం తినేసి పడుకోవాలి. ఇక ఇదండి నిన్నటి వీడియో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.